వెస్టీజియన్స్. నా పేరు అల్లెటి నరసయ్య, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఖమ్మం జిల్లా, ఖమ్మంలో ఉంటాను. నేను 33 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇప్పుడు 65,000 పెన్షన్ తీసుకుంటున్నాను. నేను ఇందులో బతికి వచ్చానంటే 20 సంవత్సరాలు హై స్కూల్లో పనిచేశాను. దాదాపుగా ప్రతి సంవత్సరం 50 మంది, 1000 మంది స్టూడెంట్స్ తయారు చేశాను. వాళ్ళకి ఎన్నో మంచి విషయాలు చెప్తూ చదువుకోరా, బాగా చదువుకోరా అని చెప్తాను. వాళ్ళే ఇప్పుడు పీజీలు, ఎంటెక్లు, బీటెక్లు చేసి సార్ మీరు మంచి చదువుకోమన్నారు, మరి మాకు జాబ్స్ లేవా అనేవాళ్ళు. నేను వెస్టీజ్ రాకముందు అసలు వాళ్ళ హృదయ విధారకమైనటువంటి బాధ అంటే ఇక్కడ ఉన్నట్టు యూత్ వినండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ మాకు పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు, పెళ్ళిళ్ళు చేసుకునే మార్గం చెప్పమన్నారు. నేనేం చేశానంటే పెళ్ళి అది ముఖ్యమైనదిరా, ఆ టైంకి జరగాలి, మీరు హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒక జాబ్ చేయండి, 15-20 వస్తే సాఫ్ట్వేర్ అనండి. వాడు హైదరాబాద్ వచ్చి ఎంక్వైరీ చేసుకోరు, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత మీకు వచ్చిన జీతంతో మీ ఆవిడే మన ఇద్దరం కలిసి పోదాంపదండి ఖమ్మం, అక్కడే బతుకు, ఈ జీతం సరిపోతుందని అట్లా నేను సలహా చెప్పాను. వెస్టేజ్కి వచ్చిన తర్వాత నేను వాళ్ళకి ఏం చెప్పుకున్నట్టే, మీరు వెస్టేజ్లో జాయిన్ అవ్వండి, మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, వెస్టీజ్లో జాయిన్ అయ్యని చెప్తున్నాను. నేను ఈ నెలలో బ్రాండ్ కాబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే ఏ క్వాలిఫికేషన్ లేకుండా, ఏ అనుభవం లేకుండా, పెట్టుబడి లేకుండా, బాధ లేకుండా ఎంతైనా సంపాదించుకునే అవకాశం ఒక వెస్టేజ్ యూనివర్సిటీలో 18 సంవత్సరాలు నిండితే చాలు, ఆధార్ కార్డు ఉంటే చాలు, అందరికీ 150 కోట్ల మందికి కూడా అవకాశం ఇచ్చేటువంటి వెస్టీజ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వెస్టేజ్ ఎందుకు చేయాలని. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్ తీసుకుంటున్నా కూడా సర్వీస్ ఎంత సార్ మీది? సర్వీస్ 33 సంవత్సరాలు సర్వీస్ చేస్తే సార్ జీతం రిటైర్డ్ అయ్యే టయానికి ఎంత సార్? రిటైర్డ్ అయ్యే ముందు 1,20,000. ఆలోచించండి, 1,20,000 సార్కి పెన్షన్ ఉంది. సార్ 2004 కంటే ముందు జాయిన్ అయ్యారు కాబట్టి పెన్షన్ ఉంది. ఇప్పుడు మాకు పెన్షన్ లేదు, ఇద్దరిది గవర్నమెంట్ జాబే. సో సార్కి పెన్షన్ అన్న ఉంది, మాకేముంది? అందుకే మేము వెస్టేజ్లోకి వచ్చాం. రిటైర్డ్ అయినాక సార్ కూడా వెస్టేజ్లోకి వచ్చారు. ఇంకా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే నేను 65 పెన్షన్ తీసుకుంటాను. మా మేడం కూడా 65,000 పెన్షన్ తీసుకుంటుంది. ఆమె కూడా స్టేట్, ఆమె రిటైర్డ్ అయింది. మా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళ ఒక్కొక్కళ్ళకి 1,50,00,000 ప్యాకేజ్. సూపర్ సూపర్ ప్యాకేజ్. నాకు కారు ఉంది, 1,2 కోట్ల రూపాయల బిల్డింగ్ ఉంది, ఒక 10 ఫ్లాట్లు ఉన్నాయి. మరి అవన్నీ ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ఉంటే ఆలోచించుకొని వెస్టీజ్ చేయాలని ఉందని నిర్ణయించుకోండి. నేను ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటంటే నేను 33 సంవత్సరంలో బాగా చదువుకోని బిజినెస్ చేయాలని ఎవరికి చెప్పలేదు. ఈ వెస్టీజ్ చేయడానికి బిజినెస్ చేయడం. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు అన్నం పెట్టేట అన్నదాతలు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు, అప్పులు పాలవుతారు, ఆత్మహత్య చేసుకుంటారు. వెస్టీజ్లో ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే సేంద్రియ తాతలు ఏ విధంగా వ్యవసాయం చేశారో అటువంటి మనం వాళ్ళు పండించిన కాలుష్యం కాదు, నేల కాలుష్యం కాదు, ఆహారం కాలుష్యం కాదు, ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇందులోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ. అనుభవంతో చెప్పేవారు అనుభవంతోనే చెప్తున్నారు. సో లైఫ్ ఎక్కడుందో ఆలోచించుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు చివరిగా రిటైర్డ్ అయిన తర్వాత కూడా వెస్టేజ్ని చేయొచ్చు అని చెప్పేసి మీరు మాలాంటి వాళ్ళకి, చిన్నపిల్లలకి భరోసా ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.